భద్రావతి రామరాజుని తిడుతూ ఉంటుంది. ఇంటి ఆడబిడ్డని లేపుకుని పోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసొచ్చిందా వీడికి? నా చెల్లిని రామరాజుగాడు లేపుకుని వెళ్ళిపోయినప్పుడు, నా మేనకోడల్ని వాడి కొడుకు తీసుకుని వెళ్ళిపోయినప్పుడు నేనెంత నరకం అనుభవించానో మీకు తెలియదా? వీడిది మాత్రమేనా బాధ, ఎదుటివాళ్ళది కాదా? వీడిది మాత్రమేనా గుండెకోత, ఎదుటివాళ్ళది కాదా అని నిలదీస్తుంది భద్రావతి. దాంతో వేదవతి నిజానిజాలు తెలుసుకోకుండా నోటికొచ్చినట్లు పేలొద్దు అని అంటుంది. ఇక ఆపుతారా మీ పంచాయతీలు? అసలు ఏంటిది? ఆవిడేమో మీ అమ్మాయి లేచిపోయిందని అంటుంది, మీరేమో కనిపించడం లేదని అంటున్నారు. అసలేం జరుగుతుంది? నాకు తెలియాలి అని పెళ్లికొడుకు తల్లి వసంత అంటూ ఉంటుంది. మీకు ఇంకా అర్థం కాలేదా? వాడి కూతురు లేచిపోయిందని వాడి నోటితో వాడు చెప్తాడా ఏంటి అని అంటుంది భద్రావతి. ఇంకోసారి నా కూతురు లేచిపోయిందని అన్నావంటే మర్యాదగా ఉండదు అని అంటాడు రామరాజు. లేచిపోకపోతే మరెక్కడా? మీ కూతురు ఎక్కడికి వెళ్ళిందో, ఎవరితో వెళ్ళిందో చెప్పండి. కూతురు లేచిపోయిన విషయం కళ్ల ముందు కనిపిస్తున్నా దాన్ని కప్పిపుచ్చి మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తావేంటయ్యా? మొదటిసారి మీ ఇంటికి వచ్చి మీ అమ్మాయిని కోడలిగా చేసుకుంటామని అడిగితే చదువు అయిపోయిన వరకు పెళ్లి చెయ్యం అని చెప్పాడు. కానీ సడన్గా మా ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం గురించి మాట్లాడినప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఇలాంటిదేదో ఉంటుందని. మీ కుటుంబం మొత్తం లేచిపోయిన చరిత్ర ఉందని ఆ రోజే మిమ్మల్ని క్లియర్గా అడిగాం. కానీ మీరు మా అమ్మాయి బంగారమని తల ఎత్తింది దించదంటూ ఏయో కబుర్లు చెప్పారు. ఎవరినో ప్రేమించిన విషయాన్ని దాచిపెట్టి మాకు అంటకట్టాలని చూస్తారా? మీ మాటలు నిజమని నమ్మి పెళ్లి సంబంధానికి ఒప్పుకున్నాం. ఇప్పుడు పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయింది. నీ కూతురు లేచిపోయింది, మేమంతా తలదించుకోవాల్సిన పరిస్థితి తీసుకుని వచ్చింది. మాకు కాబోయే కోడలు ఏమైందంటే లేచిపోయిందని చెప్పాలా? మా పరువుని గంగలో కలిపేశారు. చిచ్చి, పిల్లల్ని పెంచడం చేత కాదు, ఏం పెంపకమయ్యా, సిగ్గులేదా మీకు అని దులిపేస్తుంది వసంత. వీళ్ళకి లేపికెళ్ళడం లేచిపోవడం అలవాటే కదా, వీడే కూతుర్ని లేచిపోమ్మని చెప్పి ఉంటాడు అని అంటూ ఉంటాడు సేనాపతి. ఆ మాటతో వెళ్ళి కలబడతారు ముగ్గురు అన్నదమ్ములు. ఒరేయ్, మా చెల్లి కనపడకుండా పోవడానికి కారణం నీ కొడుకేరా, చెప్పరా వాడు ఎక్కడున్నాడో చెప్పు అని సేనాపతి కాలర్ పట్టుకుంటారు. ఇంతలో విశ్వ అక్కడికి వస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.